ప్రాంతాల్లో ట్యాంక్స్లో ఇమర్షన్ జరుగుతోంది. అందులో 8 జిహెచ్ఎంసీ ట్యాంక్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ డిఫరెంట్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి, లేకుంటే మున్సిపాలిటీస్లో ఉన్నాయి. అన్ని ఏరియాస్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గరే మన వాళ్ళే కాకుండా రాష్ట్రం నుంచి కూడా ఫోర్స్ మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి పండాల దగ్గర బెటర్ బందోబస్తు ఏర్పాటు చేసే విధానం ఏర్పాటు చేశాం. ఇమర్షన్ పాయింట్స్ కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మన లాస్ట్ ఇయర్ 16,200 గణేషాస్ ఇమర్స్ అనేది రికార్డులో ఉంది. ఇప్పటికే మనం 15,400 గణేషాస్ ఇమర్స్ చేసాం నిన్న 9వ రోజు వరకు. ఇంకా ఈ రేపు మెయిన్ ఇమర్షన్ మన హైదరాబాద్ నగరంలోనూ మన రాచకొండ వివిధ ప్రాంతాల్లోనూ ఉంది. కాబట్టి అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ డే ఉంటాయి కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటాయి కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేసేట విధంగా రేపు 17th నాడు సాయంత్రం లోపల అంటే నైట్ మళ్ళీ 18th మార్నింగ్ లోపల కంప్లీట్ చేసే విధంగా ఇమర్షన్ చేస్తే బాగుంటుంది.